వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ అనేక వక్ఫ్ బోర్డు చైర్మన్లు వచ్చారు. రావటం, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం, చెప్పడం, వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మదిలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం ఎంతవరకు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతున్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జా కాకుండా జరగాలని చూస్తున్నాం. కానీ దీనివల్ల ముస్లిం సమాజానికి ఏం లాభం చేకూరుతుంది, ముస్లిం సమాజం వక్ఫ్ బోర్డు ద్వారా ఏం లబ్ధి పొందుతుంది అని అబ్దుల్ అజీజ్ గారు ఆలోచించి వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సమాజానికి విద్య కూడా అందించాలి అని ఆయన మదిలో ఒక ఆలోచన వచ్చింది. అబ్దుల్ అజీజ్ గారి మదిలో వచ్చిన ఆలోచనను మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బలపరిచి, మన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే అహ్మద్ షరీఫ్ గారు అబ్దుల్ అజీజ్ గారు చెప్పిన ఆలోచన చాలా బాగుందని దానికి ఒక రోడ్ మ్యాప్ చేసి ఇది అమలులో పెట్టాలని చెప్పడం, నారా లోకేష్ గారు దీనికి అంగీకరించడం, ఒక బృహత్తరమైన మంచి పథకం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదేమిటంటే ఆ భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. తాలీమే హునర్ అని ఒక వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా తాలీమే హునర్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని ఏదైతే తాలీమే హునర్ ఉందో ఈ పథకాన్ని ప్రతి ముస్లిం కుటుంబం కూడా ఉపయోగించుకోవాలని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 12వ తారీఖున అప్లికేషన్ యొక్క చివరి తేదీ. ఇప్పుడు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అలాగే టాలెంట్ టెస్ట్ 17వ తారీఖున టెస్ట్, దీనికి ప్రతి జిల్లాలో కూడా ఈ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. టెస్ట్ నిర్వహిస్తారు. అందులో పాస్ అయిన విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది. అలాగే దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టారంటే, దీంట్లో క్యూఆర్ కోడ్ ఒకటి మన అప్లికేషన్లకు పాంప్లెట్ పంచాం, మసీదుల దగ్గర, ఇళ్ళ దగ్గర పంచాం పాంప్లెట్. దీనిపై క్యూఆర్ కోడ్ ఉంది. దీని ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వాడు అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. దీనిలో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య, ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ లక్ష్యంగా ఈ విద్యను నేర్పుతారు. అలాగే కార్పొరేట్ కళాశాలలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఇందాక చెప్పినట్టు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్లకు ఉచిత శిక్షణ. అలాగే హాస్టల్, భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితం. ఆడపిల్లలకు 33% ఇందులో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ అప్లికేషన్లు 6వ తారీఖు నుంచి స్వీకరిస్తున్నారు ఆన్లైన్ ద్వారా. 12వ తారీఖు లాస్ట్, అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. అలాగే 17వ తారీఖు పరీక్ష జిల్లా కేంద్రాల్లో. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ ముస్లిం విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.